బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కాల్మనీ కేసులో ఇంతకు ముందే సస్పెండ్ అయిన ఖమ్మం కానిస్టేబుల్ ను హైదరాబాద్ కేపీహెచ్బీ పోలీసులు అరెస్ట్ చేశారు. ఆ వివరాలు మీడియాకు వెల్లడిస్తున్నారు. లైవ్ చూద్దాం. ఇంటి ముందర పంపించి లేడీస్ని పంపించి లేకపోతే పల్లెటూరుకి వెళ్ళి రకరకాల తెచ్చి వాళ్ళ ఇంటి ముందర కూర్చోబెట్టి ఫోర్స్ చేసి ఎక్కువ వడ్డీ వసూలు చేయడం కూడా నేరం కాబట్టి ఈ సెక్షన్స్ అందులో యాడ్ చేసినాం. తర్వాత పోలీస్ కానిస్టేబుల్ కాకుండా పోలీస్ కానిస్టేబుల్ అని ఇంకా ఐడి కార్డు పెట్టుకుని తిరుగుతుంది కాబట్టి పర్సనేషన్ కేసు కూడా రిజిస్టర్ చేసినాం. ఆయనను కోర్టు ముందు హాజరుపరిచి ఇంకా డీటెయిల్ ఎంక్వైరీ చేసి ఆ పాత కేసులన్నీ కూడా డీటెయిల్స్ కనుక్కొని దాని ప్రకారం ఇంకా అవసరం వస్తే ఆయన మీ షీట్ చేయడం కానీ లేకపోతే పీడీ యాక్ట్ పెట్టడం కానీ మేము తప్పకుండా పరిశీలిస్తాం. 1.5 years బ్యాక్ అప్పటి నుంచి కానిస్టేబుల్ లేడు. మనీ రికవర్ ఏం చేయలేదు, ఇంకా డాక్యుమెంట్స్ రికవర్ చేసినాం. ఆయన తీసుకునే పైసలు 24 లక్షలు. సార్ ప్రామిసరీ నోట్లో చెక్లు ఉంటే కొద్దిగా వాడే విధంగా అవి కాలక్రమం ఇప్పుడు 1 year 24 లక్షలకు నీకు ఇప్పుడు 40 లక్షలు అయిందని ఒకసారి పంచాయతీ చేసుకున్నారు. లైవ్ తీసేసారా? లైవ్ తీసేయండి, అయిపోయింది. లైవ్ తీసేయండి. అంటే 24 లక్షలకు ఒక ఏడాది గడిచింది అనుకో, వీడు లాస్ అయింది కాబట్టి మనం పే చేస్తా అన్నట్లో ఇంట్రెస్ట్ అంతా కలిపి 40 లక్షలు అయింది. 40 లక్షలు పే చేసిన తర్వాత ఇంకో డాక్యుమెంట్ పెట్టుకుని ఇంకో 20 లక్షలు 10 లక్షలు డిమాండ్ చేసి లేకపోతే